అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మ నడుం తెగలాగేస్తుందిరా బాబు. కొడకా అమ్మా. ఏంటి మావయ్య ఇది? ఇదా ఆయుర్వేదం అమ్మా, నడుం నొప్పికి ట్రీట్మెంట్. అవును మావయ్య, మీకు ట్రీట్మెంట్ అవసరమే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఇదేంటి తెలిసినట్టుగానే అడిగేస్తుంది? మిమ్మల్ని అడిగేది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అదేటమ్మా, కూరగాయలు తీసుకురావడం చూసావు కదేటి, మళ్ళీ అడుగుతావేటి? ఆ ఆన్సర్ అమ్మ వాళ్ళ వరకు అయితే ఓకే, కానీ నాకు ఓకే కాదు మావయ్య. అసలు రీజన్ వేరే ఉంటుంది. అదేంటో చెప్పండి. వెజిటేబుల్స్కే అయితే మీలో ఏ ఒక్కరు వెళ్ళినా సరిపోయేది, కానీ ఇద్దరు కూడబలుకుని వెళ్లారంటే ఏదో గూడుపుట్టని చేస్తున్నారని నాకు అర్థమైంది. అదేంటమ్మా అలా మాట్లాడతావు? మేము ఇదివరకు మనుషులం కాదు, ఇప్పుడు మారిపోయాం. అందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. నువ్వు ఒక్కదానివే ఎందుకో ఇంకా నమ్మడం లేదు. నమ్మను. ఎందుకంటే దమయంతి అత్త ప్రతి క్షణం టెన్షన్ పడ్డానికి, తనకి అంబిక అత్తయ్యకి మధ్య గొడవలు తలెత్తడానికి కారణం మీరే అని నాకు తెలుసు. అంబిక అత్తే అడ్జస్ట్ అయిపోయింది కదా, మీరెందుకు ఇంకా ఇబ్బందులు పెంచుతున్నారు? అసలు మీరిద్దరూ ఏం సాధించాలనుకుంటున్నారు? ప్లీజ్ సింధు, గతంలో మా వల్ల జరిగిన వాటిని పట్టుకొని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిజమే, ఒకప్పుడు నేను నీచున్నే, మా నాన్న మూర్ఖుడే, కానీ ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు మాలో లేవు. అమ్మ బాధ చూసిన తర్వాత అన్నీ వదిలేసి మారిపోయి బతుకుతున్నాం. ఇంకా మమ్మల్ని అనుమానించొద్దు. అనుమానించేలా మీరే చేస్తున్నారు. నిజంగా మీరు మారిపోయి ఉంటే అన్ని సర్దుకున్నాక మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఎందుకు మొదలయ్యాయి? వాటికి మాకు సంబంధం ఏంటమ్మా? ఆ దమయంతే అనవసరంగా ఏవేవో ఊహించేసుకుంటుంది. ఏది పడితే అది ఊహించుకోవడానికి తానేం పిచ్చిది కాదు. ఏ కారణం లేకుండా అత్త అలా ప్రవర్తించదు. ఇదే విషయం నేను మా నాన్నతో కూడా డిస్కస్ చెయ్యొచ్చు, కానీ అంబిక అత్త మీరు మారిపోయారు అన్న తృప్తితో బ్రతుకుతుంది. ఒకవేళ మళ్ళీ తప్పు చేశారని తేలితే అత్త గుండె ఆగిపోతుంది. ఆ ఒక్క కారణంతోనే నేను నా డౌట్ని బయట పెట్టట్లేదు. అలా అని మీ గురించి పట్టించుకోనని మాత్రం అనుకోకండి. నా కన్ను ఎప్పటికీ మీ మీదే ఉంటుంది. మీరు నిజంగా మారితే అందరికీ సంతోషమే. ఆ సంతోషం దూరం చేసే తప్పు మాత్రం మళ్ళీ చేయకండి. జాగ్రత్త. మీ మామతో సహా అందరినీ నమ్మించగలిగాం కానీ మీ చిన్న మరదలతో పెద్ద చిక్కొచ్చి పడిందేట్రా బాబు. ఏం చేసినా ఇది మన దారిలోకి రావట్లేదు. ఎలా అంటావు? దారి తప్పే పశువుల్ని కంట్రోల్లో పెట్టడానికి ముక్కు తాడు వేస్తారు నాన్న. ఈ సింధుని కంట్రోల్లో పెట్టాలంటే నేను దాని మెల్లో 3 ముళ్ళు వేయాలి. త్వరలోనే వేస్తాను. ఆలోచన బానే ఉందిరా, వర్కౌట్ అవుద్దంటావా? అవుతుంది నాన్న.
సమయం సందర్భం రెండు కలిసి రావాలి. దాము రా. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. దాము, ఒక్క విషయం గుర్తుంచుకో. సూర్య వాళ్లతో మనకున్న బంధం ఇప్పుడు బంధుత్వంగా మారింది. కాబట్టి మంచైనా చెడైనా మనందరం కలిసే ఉండాలి. పట్టింపులు పక్కన పెట్టి కలుపుకుపోవాలి. కలుపుకుపోవాలని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉండాలి కదా. మన పర అన్న భేదం చూపిస్తే మనసు నొచ్చుకోదా? అత్త, అంబిక అత్త బాధల్లో ఉంది కదా అని నాన్న తనకి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చాడే కానీ నిన్నెప్పుడు పరాయి దానిలో చూడలేదు. చూడరు. పదత్తా, లోపలికి వెళ్దాం. మామయ్య ఫ్యామిలీ విషయం మాట్లాడాలని రమ్మన్నారమ్మా. నువ్వు లేకపోతే ఎలా? పదమ్మా ప్లీజ్. సరే పదండి. చంద్ర, శ్రీజ, నాన్నా, రామ్మా. రారా చంద్ర. ఏమ్మా, బాగున్నావమ్మా? మీరు మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఎలా ఉన్నావని అడగవా నన్ను? నువ్వున్నది దాము దగ్గరే, అడగాల్సిన పనేంటి? నువ్వెంత హ్యాపీగా ఉన్నావో నిన్ను చూస్తేనే తెలిసిపోతుంది. ఏదో ఫ్యామిలీ విషయం మాట్లాడాలన్నావు, ఏంట్రా? ఏం లేదురా, బిజినెస్ పని మీద నేను జర్మనీ వెళ్తున్నానని చెప్పాను కదా. అలాగే పిల్లల్ని హనీమూన్కి పంపిద్దామని ప్లాన్ చేశాను. కేరళలో ప్యాకేజ్ కూడా మాట్లాడేశాను. మీరు లేకుండా మేము లేకుండా ఆఫీస్లో నాన్న ఒక్కడైపోతాడు. వర్క్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అవును నాన్న, ముగ్గురు పని ఒకరే చేసుకోవాలంటే మావయ్యకి ప్రెషర్ ఎక్కువైపోతుంది. రై చంద్ర, ఒక్క నిమిషం అలా రారా. చంద్ర, మనం అనుకున్న ప్రకారం అంబిక కూడా ఆఫీస్కి వస్తుంది. తను కూడా నీకు తోడుగా ఆఫీస్ విషయాల్లో ఉంటుంది. రై, ఆ విషయం ఇలా పక్కకి తీసుకొచ్చి మరీ చెప్పాలా? పదరా, పద. తేజ, శ్రీజ, అవన్నీ మీరేం ఆలోచించకండి. ఇన్ని రోజులు మీరు పని తప్ప ఇంకేం ఆలోచించలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేసిరండి. వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనకి సగం శ్రమ తగ్గిపోద్ది. కానీ ఆ చిచ్చర పిడుగు సింధుని ఎలా తప్పించాలి? అది ఉంటే ఏదో విధంగా మనకు అడ్డు తగులుతుంది. సూర్య చెప్పింది కరెక్టే. ఇక్కడ వర్క్ ఎప్పుడూ ఉండేదే, కానీ ఎంజాయ్ చేసే టైం మిస్ అయితే మళ్ళీ దొరకదు. ఇద్దరూ హ్యాపీగా వెళ్ళిరండి. అంతా బాగానే ఉంది కానీ బావా, ఇద్దరు పెద్ద పిల్లలు నోట్లో నాలుగు లేనోళ్ళు హనీమూన్ కని అలవాటు లేని ప్లేస్కి పంపిస్తే ఏ ఇబ్బందులు పడతారో ఏటో.
తోడుగా ఎవరైనా వెళ్తే మంచిదేమో ఆలోచించుకోండి. వాళ్ళు వెళ్ళేది హనీమూన్కి, తోడుగా ఇంకొకరిని పంపించడం ఏంటి? కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళాక ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, నోరు తెరిచి వీళ్ళెవరిని అడగలేరు. అందుకే సింధు లాంటి వాళ్ళు తోడుంటే వాళ్ళకి మనకి ప్రశాంతంగా ఉంటుందని, అంతే. నిజమేనండి, సింధు పక్కనుంటే శ్రీజకి ధైర్యంగా ఉంటుంది. సింధుని కూడా వాళ్లతో పంపిద్దామండి. ఏంటి, నన్ను కూడా ఎక్కడికో పంపించాలని ప్లాన్ చేస్తున్నారు? మీతో పాటు జర్మనీ తీసుకెళ్తున్నారా ఏంటి? అక్క వాళ్ళని హనీమూన్కి పంపించాలని ప్లాన్ చేశాం. తోడుగా నువ్వు వెళ్తే బావుంటుందని మాట్లాడుకుంటున్నాం. కొత్తగా పెళ్ళైన వాళ్ల మధ్యలో నేనెందుకు నాన్నా? అసలే ఇద్దరు మొహమాటం బ్యాచ్. నేనుంటే వాళ్ళేం ఎంజాయ్ చేస్తారు? వాళ్ళు మొహమాటస్తులు కాబట్టే కొత్త చోట ఇబ్బంది పడకుండా నిన్ను వెంట వెళ్ళమంటున్నారు. వాళ్ళు హనీమూన్ ఎంజాయ్ చేస్తారు, నువ్వు హాలిడే ఎంజాయ్ చేసిరా. పనిలో పని యష్ని కూడా తీసుకెళ్తే నా ప్రేమని సక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా, వాళ్ళతో ఉంటే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. ఒక్కదాన్నే ఉంటే నాకు బోర్ కొడుతుంది. కంపెనీగా నాతో ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. మన యశ్ ఉన్నాడు కదా సింధు. నేనేం వెళ్ళను. అయినా నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. యాడ్ ఫిల్మ్ షూట్ ఉంది, నేను చాలా బిజీ. ఏంట్రా బిజీ? అక్క కోసం సింధు వెళ్తుంటే మీ అన్నయ్య కోసం నువ్వు వెళ్ళవా ఏంటి? మా అది కాదు మా. ట్రై ఎంజాయ్ చేయడానికి కదా వెళ్ళమంటున్నావు, ఏంటి ప్రాబ్లం? నీ పనులు ఏమైనా ఉంటే వచ్చాక చూసుకో. నువ్వు వాళ్ళతో వెళ్తున్నావు అంతే. రే రారా, మీ ఇద్దరు ఉంటే మాకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమిద్దరం రావాలరా? వీళ్ల పెళ్లి జరిపించడానికి సింధు నువ్వు చాలా కష్టపడ్డారు, ఎన్నో టెన్షన్స్ భరించారు. కాబట్టి వీళ్లతో మీరు ట్రిప్కి వెళ్ళొస్తే మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది. వెళ్ళిరండిరా. సరే మావయ్య. సరే, భోంచేద్దాం రండి. తేజు, కావాలనే ఇరికించే కదా నన్ను. చెప్తా నీ సంగతి. నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్పిస్తాను. నీ మనసులో ఉన్న ప్రేమని బయటికి రప్పిస్తాను. ఏడ్చోలే. చరణ్, రే ఇడియట్, లేవరా. రే చరణ్, ఎవరు? నాన్నా, నాన్నా, నాన్నా ఎక్కడున్నావు? ఏంట్రా, మీ నాన్న నీ పక్కన లేకపోతే నీకు నిద్ర పట్టదా? చంద్ర అంకుల్? చచ్చ ఏంట్రా చెత్త విధవా, మీ గురించి నాకు తెలియదనుకుంటున్నావారా? మీరు మమ్మల్ని విడగొట్టడానికే వచ్చారన్న విషయం నేనెప్పుడో సూర్యకి చెప్పానురా. ఆల్రెడీ మీ నాన్నకి పక్క రూంలో సూర్యతో కోటింగ్ మొదలైంది. ఏంట్రా, దమయంతిని వెర్రిదాన్ని చేసి తనంతట తానే పెళ్ళాపేలా చేస్తారా? మీరేంటో ఒక్కసారి తెలిసాక కూడా మిమ్మల్ని నమ్ముతామని ఎలా అనుకుంటున్నారా?
మిమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పడానికి రీజన్ మీరే అని మీ వెదవ్ ఫీలింగ్ కదా. కానీ మిమ్మల్ని ఇంకోసారి వెదవల్ని చేసి శాశ్వతంగా సూర్య నుండి దూరం చేయడానికి నేనొక ప్లాన్ వేశానని మీకు తెలియదురా. మా బిజినెస్లోనే వేలు పెడతారా? ఆ వేళ్ళు ఇప్పుడు విరిగిపోతాయిరా. మీ నాన్నకి ఈ పాటికే విరిగిపోయి ఉంటాయి. ఇక మీరు ముష్టెత్తుకోవడమేరా. నాన్నా నాన్నా నువ్వా? మరి ఆ వాయిస్ నాదేరా, మీ మిక్రీ చేశా. బాగుందా? బాగుండడమా? మైండ్ బ్లోయింగ్ నానా. నాకే తడిచిపోయిందంటే నమ్ము. ఎలా నానా? రోజు సాయంత్రం మూలికలతో సాధన చేసింది హెల్త్ కాన్షియస్నెస్ అనుకున్నావా? పిచ్చి సన్నాసే. ఆ సాధన వెనకాల లక్ష్యం సాధించాలి అన్న తపన ఉందిరా. అంటే ఇప్పుడు ఈ వాయిస్తో గొడవలంటే పోతున్నాడు రా ఈ మారుతీరావు. చంద్రంగాడి గొంతేసుకుని గొప్ప గొప్ప చెడ్డ పనులన్నిటికీ శ్రీకారం చుడతా. దాని పరిణామాలతో జరిగే ప్రక్షాళనలో ఆ చంద్రంగాడి ఫ్యామిలీని పార్సిల్లా పేపర్లో చుట్టి ఆడి పగ్గాలు నా చేత్తో పడతా. ఓవరాల్గా అందరి భరతం పడతా. కేకే పిచ్చేసావు నాన్న. మనం కాదురా, ఆ చంద్రంగాడి కుటుంబం వెయ్యాల గావు కేక. అది చావు కేకైనా ఆశ్చర్యం లేదు. ఏంటి మీరు చేసింది? ఒక చోటికి పంపాల్సిన సరుకుని ఇంకో చోటికి ఎలా పంపారు? మీ బ్రెయిన్ని భద్రంగా ఇంట్లో దాచుకుని వచ్చారా? లేదు సార్. ఏంటి లేదు? ఇలాంటి మిస్టేక్స్ వల్ల కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అది కొంచెమైన ఐడియా ఉందా నీకు? అది కాదు సార్, అంబికా మేడమే ఈ ఫైల్ మీద సంతకం పెట్టారు. పెడితే నువ్వు గుడ్డిగా ఫాలో అయిపోతావా? కంపెనీకి కొత్త కాబట్టి తనకు తెలీదు. నువ్వు 5 ఏళ్ల నుండి పనిచేస్తున్నావు కదా. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని నీకు తెలీదా? కనీసం ఒక్కసారి నాతో క్రాస్ చెక్ చేసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తే ఎలా? సారీ సార్. నాకు కావాల్సింది సారీ కాదు, పని కరెక్ట్గా జరగడం. ఒక్కటి గుర్తుపెట్టుకో, అంబిక వల్ల ఏదైనా పొరపాటు జరిగినా నువ్వు దాన్ని కరెక్ట్ చేయాలి గాని నీ మిస్టేక్స్ని అంబికపై తోయాలని చూస్తే మాత్రం నువ్వు ఈ జాబ్లోనే ఉండవు. ఇంకొకసారి నా దగ్గరికి ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు. అర్థమైందా? వెళ్ళు. ఏంట్రా, అంబిక వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? పర్లేదురా, తనకి కొత్త కదా. సైన్ చేయమంటే చేసినట్టుంది. ఈ వర్క్ గురించి తనకింకా డీటెయిల్డ్గా తెలియదు కదా. డోంట్ వరీ అంబిక, నేను మేనేజ్ చేశానులే. నేను దాని గురించే మాట్లాడడానికి వచ్చానురా. నేను జర్మనీ వెళ్తున్నానని తెలుసు కదా. నేను లేనప్పుడు అంబిక వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, చిన్న చిన్న సమస్యలు ఎదురైనా నువ్వే కాస్త హ్యాండిల్ చేయాలరా. రే, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? అంబిక నీకెంతో నాకు అంతేరా. అంబికకి అన్నీ అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. తను పర్ఫెక్ట్ అయ్యేంత వరకు అన్ని పనులు నేనే తన పక్కనే ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాబ్లం రాకుండా నేనే చూసుకుంటా. ఈడేటి తెగ వాగ్దానాలు చేసేస్తున్నాడు. రేపు మా ఆవిడ వల్ల జరిగే తప్పుకి ఈడే బలవుతున్నాడు తెలదు పాపం. నువ్వు జర్మనీ నుంచి తిరిగొచ్చేలోపు అంబికకి అన్నీ నేర్పించి తనే అందర్నీ శాసించే స్టేజ్కి తీసుకొస్తాను. నువ్వు కాదురా, మా బావగారు తిరిగి వచ్చేలోపు నేను రోడ్డు మీద తీసుకొస్తాను. నీ స్థానంలో నా పిల్లాన్ని నిలబెట్టి దాని వెనక నేను నిలబడి నడిపిస్తాను. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. అన్నయ్య,
నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కాంట్రాక్ట్ కుదుర్చుకునిరా. మీరిద్దరూ ఇలా చెప్పాక నాకింకేం టెన్షన్ ఉంటుంది? హ్యాపీగా వెళ్ళొస్తాన్రా. బాగారండి, మీరు తప్పుగా అనుకోనంటే ఓ మాట్లాడకొచ్చండి. ఏంటది? ఏం లేదు, ఊరికే తిని కూర్చుంటే నాకు ఏదోలా ఉంది. నాకు ఇక్కడ ఏదైనా పని చూపిస్తే బలవంతమేం లేదండి. నేను మారాను అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే. అంటే ఈ పరిస్థితుల్లో అంబికని కనిపెట్టుకునడం మంచిదని అడిగాను. తప్పైతే క్షమించండి. సరే, ఆఫీసులో ఉండి అంబికని మాత్రమే చూసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఏదైనా తేడా వచ్చిందో? లేదు వారు, నా భార్యను నేను కంటికి రెప్పలా చూసుకుంటానండి. చంద్రం చెప్పినట్టే వింటానండి. అతను ఏ పని చెప్పినా చేసేస్తానండి. వేరే విషయాల్లో అస్సలు వెళ్ళట్నండి. ఇప్పుడు నమ్మించి అవకాశం దొరికినప్పుడు నమ్మక ద్రోహం చెయ్యాలని చూసావో ఆ క్షణమే నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలేస్తాను. గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఆ యష్ గాన్నైతే వదలను. వాడి ప్రాణాల్ని ఈ గాల్లోనే కలిపేస్తాను.